Okay. Hi friends, these all are my family members. ఏంటి స్పెషల్ అని చూసి కొత్త తెచ్చిస్తానండి కింద ఉంది షాప్లో తీసుకుని వెళ్దాం. డాంగ్రా ఆడ మహతి ఫ్యాషన్స్లో మనం వెళ్తున్న షాప్ బట్టల షాప్కి అటు తీసిస్తారా హ్యాపీ బర్త్డే వచ్చేసిందా మంచిది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear mommy. Happy birthday to you. హ్యాపీ Happy to you. Happy birthday to you, my dear princess. Happy birthday to you. నాన్న ఇటు చూడరా ఒకసారి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. టుడే మా పాప బర్త్డే. అయితే ఎందుకు ఏడుస్తుందో అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ లేవగానే తను పిలిచింది ఒకసారి. నేను బయట ముగ్గు వేస్తూ ఉండడం వల్ల తన దగ్గరికి వెళ్ళలేదు, అందుకని ఏడుపు స్టార్ట్ చేసింది. ఒక 3 to 4 days బ్యాక్ నుంచి తను నా బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ ఉంది. బట్ ఈరోజు నిద్రలేస్తూనే ఏడుస్తుంది. సో ఫైనల్గా మార్నింగ్ ఎర్లీగా పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. సో ఇక్కడ కూడా ఏడుస్తూ ఉందండి, ఎందుకంటే ఏ ఫ్రాక్ వేసినా సరే ఆమె కింద ప్యాంట్ వేసుకోవాల్సిందే. అలాగే నేను చున్నీ వేసుకున్నానని చెప్పి తను కూడా చున్నీ కావాలని ఏడుస్తుంది. ఎలా వేసుకోరు అంటే వినట్లేదు. ఫైనల్గా ఎలాగోలా ఒప్పించి మేము రెగ్యులర్గా వెళ్ళే వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వెళ్ళామండి. సో తను మేము తిరిగేటప్పుడు చేసే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ ప్రదక్షిణ కూడా చేస్తుంది చూడండి. అలాగే స్వామివారి పాదములకు కూడా వెళ్ళి దండం పెట్టుకుంటుంది. అలాగే ధనుర్మాసం కాబట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే స్వామివారు ఈరోజు మాకు ఒక విషయం చెప్పారండి. మనం యాక్చువల్గా బర్త్డే అంటే ఏ డేట్ను పుడితే ఆ డేట్ జరుపుకుంటాం కదండి, పూజ అదే టెంపుల్కి వెళ్ళడం అవన్నీ చేస్తాం. బట్ స్వామి ఏం చెప్పారంటే ఏదైతే నక్షత్రంలో వాళ్ళు పుడతారో ఆ మాసంలో ఆ నక్షత్రం వచ్చిన రోజున టెంపుల్కి వెళ్ళి పూజ చేయించమని చెప్పారు. హగ్గివ్వు. నువ్వు చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు. అమ్మ పెట్టి చెప్పు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు. ఇనిపిలా బర్త్డే ఎవరిది? హ్యాపీ బర్త్డే మమ్మీదా. ఈమె వచ్చి స్పెషల్ గెస్ట్ అండి. లుక్ ఎట్ మీ. ఈమె వచ్చేసి స్పెషల్ విఐపి, స్పెషల్ గెస్ట్ అండి అమ్మాయి. ఎందుకు అనుకుంటున్నారా? అన్నీ ఊరికే ప్రతిదానికి ఫ్రీ బస్ అని వెళ్తుందండి. ఈరోజు బర్త్డేకి రమ్మంటే ఫ్రీ బస్కి రానండి. అందుకే ఈ అమ్మాయి స్పెషల్ గెస్ట్. ఆఫ్టర్నూన్ కంతా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేసారండి. సో మమ్మీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మా వాళ్ళందరి కోసం నేనైతే రసం ప్రిపేర్ చేశాను, జింజర్ రసం పెట్టాను. సో టేస్ట్ చూసి మా వాళ్ళు ఏమంటారో చూడాలి. మరి ఈవినింగ్ బర్త్డే పార్టీ ఎలా జరిగింది, అలాగే నా చిత్తలి ఎలా రెడీ అయిందో తెలుసుకోవాలనుకుంటే మరి నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, దీస్ ఆల్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఏంటి స్పెషల్ అని చూస్తున్నారా? కమ్, ఈ డెకరేషన్ చూసారా? ఇది మేమే చేసామండి మొత్తం, విత్ ద హెల్ప్ ఆఫ్ డాటర్స్ అండ్ హెల్పర్స్. కమ్, ఇక్కడ చూసారా? ఇది నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ డ్రాప్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశాను. అండ్ ఈ బెలూన్ ఇలా పెడితే బాగుంటుంది అనిపించి ఇలా ట్రై చేశాను. అండ్ ఇది ఆఫ్లైన్. ఇవి వచ్చేసి లైటింగ్ అండి, బట్ పని చేయట్లేదు. వెలుగుతున్నాయా? ఈ ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసి నేను ఆన్లైన్లోనే పెట్టుకున్నానండి.
అండ్ ఇది మమ్మీ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్. మమ్మీ థర్డ్ బర్త్డే కాబట్టి ఈ క్యాండిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, పాపది